నరేంద్ర మోదీ అయ్యా థియేటర్ సినిమాలు చూడటం మానేస్తారు. ఏం పోయగలవయ్యా? ఆంధ్రప్రదేశ్ అయ్యా ఆంధ్రప్రదేశ్ అయ్యా మీరు దయచేసి రేట్లు పెంచగా తగ్గించండి అయ్యా. ఆయన భాష ఆయన తెలుగు రాదానికి ప్రధానమంత్రి మీకు వచ్చిన హిందీలో చెప్పండి, ఆయన అయ్యా దయచేసి అవి రేట్లు కడతానా, రేట్లు లక్కోండి, రేట్లు తగ్గించిపోతేనే రేట్లు తగ్గించండి అయ్యా. ఐబొమ్మ రవి గురించి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఐబొమ్మ రవి గురించి చేయాలంటే ఆయన తప్పు చేసింది. ఆయన ఐబొమ్మ సినిమాలు పెట్టడం తప్పది, ఆయన చేసిన తప్పది. అలాగే ఐబొమ్మ అంటే కొన్ని చాలా మంచి పని చేశాడు, కొన్ని చెడపలు ఉన్నాయి. అంటే ఐబొమ్మ చాలా తప్పు చేశాడు. ఐబొమ్మ రవి చేసింది అసలు చాలా తప్పది. ఐబొమ్మ రవి గారు చేసింది చాలా తప్పది. ఎందుకంటే అలా చేయకూడదు. సినిమాలు రేట్లు పెంచేస్తున్నారు. టికెట్ 2000, 3000, 4000, 5000 పెంచేస్తున్నారు. మరి వాటర్ బాటిల్ సినిమాలో ఒక టికెట్ 2000 రూపాయలు, మరి పాపగారు 100 రూపాయలు. అంటే ఐబొమ్మ చేసిన తప్పే, రవి చేసింది కూడా చాలా తప్పుంది. ఏం చేశాడని కనకారం ఏం చేయలే. కొన్ని సినిమాలు ఐబొమ్మ సినిమాలు కూడా ఆగిపోయింది. దయచేసి కూడా సినిమా రేట్లు తగ్గించండి. అసలు ఐబొమ్మని ఏందయ్యా? ఐబొమ్మని రకరకాల సినిమాలో రకరకాల ఐబొమ్మని గలీజుగా చేసి ఏదో చేయడం తప్పు కదా. అలా చేయడం తప్పది. ఎందుకంటే కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు రకరకాల ఐబొమ్మ అంటే ఏం కదా, అంతా రకరకాలు పెట్టి ఆ ట్రోల్ చేసి సినిమాలో ట్రోల్ చేసి మన అలాంటి పేదవాళ్ళకి యువత అసలు ఐబొమ్మ పెట్టకూడదు. ఐబొమ్మ పెట్టడం మహా పాపం. దయచేసి కూడా మంచి సినిమాల రేట్లు పెంచినారు. తగ్గించండి. 100 రూపాయలు, 150 రూపాయలు పెంచుతారాగా. ఐబొమ్మ చేసిన తప్పే, చాలా రవి గారు చేసి కూడా చాలా తప్పే. దయచేసి ఐబొమ్మ తేకండి. దయచేసి మీ తన పెడతాను. అసలు ఐబొమ్మ చూడక సత్తనమ్మా. అసలు ఐబొమ్మ ఐబొమ్మ అసలు ఐబొమ్మ నేను ఏమైనా సినిమాలు చూసుకుంటాపా. ఐబొమ్మ అనే రకరకాల సెల్ఫోన్లో సినిమాలు చూసి థియేటర్కి సినిమాలు చూడటం మానేస్తారు. ఏం పోయగలవయ్యా? 1,00,000, 2,000 సినిమాలు టికెట్ కొనుక్కుంటా ఫ్రీగా ఫ్రీగా వస్తున్నాయి. సెల్ఫోన్ సినిమా చూస్తున్నారు. ఐబొమ్మ దొరికింది కానీ ఐబొమ్మ. దయచేసి ఐబొమ్మ మాట చెప్తున్నాను. దయచేసి సినిమా చూడండి. మీరు టికెట్ కొనుక్కోండి. థియేటర్లో పాపం కష్టపడి ప్రొడ్యూసర్లు 2,000 లక్షల మంది, కోట్లు 10 లక్షల మంది వస్తారు థియేటర్. చూడగానే ఆగిపోతున్నాయి. ఏమో సెల్ఫోన్లపా. దయచేసి సినిమాకి వెళ్ళి చూడండి, టికెట్లు తీసుకోండి. ఎందుకంటే ఐబొమ్మ నమ్మకండి ప్లీజ్. చంటి బాబు అలా అనుకుంటే ఇప్పుడు మనకి వందల్లో ప్రైజ్లు ఉంటాయి టికెట్లు. అలాంటప్పుడు మన సామాన్యులు ఎలా వెళ్ళి చూస్తారండి? సామాన్లు కాదు ఇప్పుడు టికెట్లు పెంచినారు. టికెట్లు పెంచితే ఇప్పుడు రిలీజ్ నాడు టికెట్ పెంచవచ్చు 1000 రూపాయలు. మరి రోజు టికెట్ పెంచేస్తే మొత్తం ఒక టికెట్ 150 అంటే ఎవరికొస్తే కనీసం ఒక టికెట్ 30 రూపాయలు పెంచాలి కదా. మరి అలా ఇప్పుడు అక్కడ పాప్కార్న్ ధర ఒక్కటి వచ్చేసి 400 రూపాయలు, 1000 రూపాయలు, 1500 దాకా ఉంటుంది. అది కరెక్టే. కానీ ఆ పాపగారు పెంచినప్పుడు పాపగానే 50 రూపాయలు చేయాలి. మరి అలా చేయడం మంచిదే కదా. పెంచితే మరి అవ్వాలి. గరీబోలు ఉంటారు, నాలుగు తింటారు. మరి ఆ సినిమా కూడా చూడలేరు. ఇప్పుడు అలా చూడని వాళ్ళ కోసమే ఐబొమ్మ రవి గారి నుంచొని సినిమా వచ్చేసి ప్లాట్ఫామ్ లో వదిలేస్తున్నారు కదా. ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్ లో వాళ్ళు అది చూసుకున్నా సుఖపడుతున్నారు కదా. మళ్ళీ దానికి కూడా అది కూడా తప్పే అంటారా? అది కూడా తప్పే. ఐబొమ్మ చేసిన రవి చేసిన చాలా తప్పది. సరే ప్రొడ్యూసర్ ఐబొమ్మ రవి గారిని ఊరికమ్మ తీతనం చాలా చెప్పారు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయితే తప్పు కాదంటారు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అయితే తప్పు కాదు, మెయిన్ ఐబొమ్మతే తప్పు. ఇప్పుడు లక్షల్లో కోట్లలో ఇప్పుడు 100లో టికెట్లు పెంచుకున్నా తప్పు లేదంటారు. తప్పులు ఇప్పుడు కొన్ని ప్రొడ్యూసర్ ఎవరో ఎన్నుకోండి. ఈయన రాజమౌళి చేసిన తప్పు కాదు, ఐబొమ్మ చేసిన చాలా పొరపాటు. రాజమౌళి అంటే బాగుపడిచిను అక్కడ 2 సినిమాలు ఇటు కొడతాడు. అసలు బాలకృష్ణ పరుగు పోతుంది. అసలు ఐబొమ్మ పెట్టడం అసలు ఐబొమ్మ అసలు పెట్టకూడదు. పెట్టడం మహాపాపం. రోజుకు 300 సంపాదించే ఒక సామాన్యుడు ఒక 1000 రూపాయలు టికెట్ పెడితే వెళ్ళి చూసే ఇది ఉంటుందంటారా థియేటర్లలో? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఉంటది 1000 రూపాయలు ఉంటది. ప్రతిరోజు 1000 రూపాయలు ఉండవు కదా. టికెట్ 100, 50 రూపాయలు పెంచి 100 రూపాయలు నేల 50 రూపాయలు రోజు 1000 రూపాయలు పెడితే మరి ఎట్లా? మరి డబ్బు ఉండదా? డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తా అనుకున్నారా? ఏమన్నా డబ్బులు ఉంటేనే టికెట్ ఫస్ట్ రోజు అయితే 1000 రూపాయలు ఉంటుందంటారు. కానీ పాప్కార్న్ అయితే 800, 900, 1000 అలా ఉంటున్నాయి కదా. కానీ ఎందుకు అసలు అంటే పెంచేస్తున్నారు, తగ్గించాలి. ఎందుకని ఒక పాపకాయని 8 రూపాయలు అంటే ఎందుకని కడుపులు అంటే ఏమవుతుంది? అదే హోటల్లో ఫోన్ చేస్తే ఆ సినిమా బదులు చెప్తున్నాను, హోటల్లో ఫోన్ చేస్తే 100 రూపాయలు పోయిన పులుములుసు
పాపకాన్ 800 పాపకాన్ అంటే ఏంటో ఈ చిత్రం ఉంది. చంటిబాబు, ఏదైతే మీరు సినిమా థియేటర్ లో పాప్కార్న్ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నారా గట్టిగా? చెప్తాను. దయచేసి కూడా పాపకాన్ అన్నారా, మీ దయచేసి ఒక పాపకాన్ 800 ఉంటే మరి ఎట్లా ఎవరు కొంటారు? గిరాకు కూడా రాదు. దయచేసి ఒక 40 రూపాయలు, ఒక 50 రూపాయలకి అమ్మితే కొంటారు. ఏకంగా 800 కొనిస్తే మరి ఏం కొంటారని చెప్పండి. ఇంకా ఒక్కొక్క హీరో రెమ్యునరేషన్ వచ్చేసి 300 కోట్లు 400 కోట్లు వెళ్ళిపోతుంది. సో ఒక సామాన్యుడికి చూడడం కష్టమైపోతుంది. సో అంత రెమ్యునరేషన్ పెట్టుకొని సినిమా టికెట్లు 800 పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే 800 పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. ఇది అంటే ఎప్పుడు సినిమా ఇట్ అయితే 800 పెడితే ఇంకేమనుందా? ఇది రాంగ్, చాలా రాంగ్ ఇది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఉంది, బాలకృష్ణ హిట్ అయింది అనుకో, బాలకృష్ణ ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఫస్ట్ రోజునే రిలీజ్ రావడం 1000 రూపాయలు. మరి ఆ పాలు పడిపోతే ఎరగట్లో టికెట్ 50 రూపాయలు టికెట్. మరి గోకుల్ థియేటర్లో నేల 50 రూపాయలు. మరి అమీర్పేటలో ఆలోచన థియేటర్ లేదా టికెట్ 300 రూపాయలు టికెట్. అప్పట్లో 20 రూపాయలు ఉంటుంది. యాక్చువల్గా రేట్లు పెంచారు. ఈ పెంచింది ఎవరు తెలుసా? పెంచింది ప్రధానమంత్రి పెంచింది. ఇది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. ఆయన అడగాల. ఇప్పుడు ఇక్కడ తప్పు ఇమ్మడి రవిది కాదు, మన ప్రొడ్యూసర్లది కాదు, అండ్ పోలీసులది కాదు, ప్రధానమంత్రి గారిని అడగాల. ఆయన ప్రధానమంత్రి గారు హిందీలో చెప్పాలా, అట్లా రాదు. ఆయన ప్రధానమంత్రి పెంచాడు. సరే, మీకు తెలిసిన హిందీలో చెప్పండి, ఒకవేళ ఈ వీడియో వెళ్ళిద్దేమో అక్కడ దాకా. అయ్యా నమస్కారం, ప్రధానమంత్రి గారు సినిమా రేట్లు పెంచేస్తున్నారు. ప్రధానమంత్రి గారు మీరు నరేంద్ర మోదీ అయ్యా, నరేంద్ర మోదీ గారు మీరు దయచేసి రేట్లు పెంచకండి అయ్యా, తగ్గించండి అయ్యా. రేట్లు ఆంధ్రప్రదేశ్ అయ్యా, మీరు దయచేసి రేట్లు పెంచకండి, తగ్గించండి అయ్యా. ఆయన భాష ఆయన తెలుగు రాదానికి ప్రధానమంత్రి. మీకు వచ్చిన హిందీలో చెప్పండి, ఆయన వింటారా? దయచేసి అవి రేట్లు కడతానా, రేట్లు లక్కోండి, రేట్లు తగ్గించిపోతేనే రేట్లు తగ్గించండి అయ్యా. దయచేసి కూడా ఒక సినిమాకి వెళ్తే ఒక ఏకంగా ఒక ఇన్నాళ్ళు ఒక 30 రూపాయలు టికెట్ ఉంటే ఈ గరీబ్ వాళ్ళు ఉంటారు. ఏకంగా దయచేసి సినిమా రేట్లు తగ్గించండి. దయచేసి ఐబొమ్మ అనేది తేకండి. ఐబొమ్మ అసలు ఏం ఐబొమ్మ అటువంటి సినిమాలు పెట్టకూడదు. ఐబొమ్మ పెట్టడం చాలా చాలా పాపం. దయచేసి రేట్లు తగ్గిస్తే మేళాలు చాలా మంది కూడా సినిమాలు చూస్తుంటారు కదా, తగ్గించండి, సినిమా రేట్లు తగ్గించండి. కాయగూర రేట్లు పెరిగిపోయినాయి, మరి వాళ్ళు కూడా భేదవాళ్ళు కదా. దయచేసి సినిమా రేట్లు తగ్గాల దయచేసి ప్లీజ్. ఎందుకంటే నా బాధ నాకు చాలా బాధగా ఉంది. కొన్ని గరీబోళ్ళు సినిమాలు ఫ్యామిలీతో వెళ్తారు కదా, ఫ్యామిలీ ఒక 100 రూపాయలు టికెట్ 100 రూపాయలు టికెట్ పెంచి నేల 50 రూపాయలు. అప్పుడు ఇప్పుడు అలా పెరిగిపోయినాయి. చిన్నప్పుడు టికెట్ పెంచి అప్పట్లో కథ ₹1 థియేటర్, సినిమా టికెట్ రూపాయి, నేల రూపాయి పెంచి 2 రూపాయలు. ఇప్పుడు ఏకంగా 100, 2000, 3000 పెంచేస్తే మరి ఉన్న ఆశలు మొత్తం అమ్ముకోవాలి. సినిమా కంటే ఏదో సినిమా వరకే మరి అన్ని పెంచేస్తాం. మరి సినిమాలు ఎలా చూడాలి? మరి దయచేసి రేట్లు తగ్గాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇమ్మడి రవి గారిని అయితే ఉరి తీసేస్తా లేకపోతే ఎన్కౌంటర్ చేయడం చాలా మంది అంటారు. ఇది కరెక్టే. ఇది విని వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళ నాన్నగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రవి నాన్నగారికి అంటే వాళ్ళ నాన్నగారు కూడా మా అబ్బాయి చేసింది చాలా తప్పు అన్నాడు. వాళ్ళ నాన్న కూడా బాధపడుతున్నాడు. ఏంటి మా అబ్బాయి ఇలా చెడబుట్టాడని బాధపడుతున్నాడు. ఆయన చేసింది కూడా కొంచెం రాంగ్ ఉంది, రైటింగ్ ఉంది, చాలా చాలా తప్పులు ఉన్నాయి. బట్ మన సి కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలన్నారు. సో ఏం పేరు? సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ గారు. ఇమ్మడి రవీనా అంటే మరి ఆయన కోపం వచ్చింది. మరి ఊరి తీస్తారు సమయం వచ్చింది. ఆయన కోపం వస్తే వాళ్ళ నాన్నకు బాధగా ఉంది కదండి. బాధగా ఉంది. మరి ఆయన రవి చేసింది మరి తప్పు కదా. రవి చేసింది ఐబొమ్మ పెట్టడం పెట్టి, సినిమాలో ఐబొమ్మ తీసుకెళ్లి పెట్టడం పెట్టి, రకరకాలు పెట్టడం మహా పాపం. అలా చేయడం తప్పు. ఒకవేళ వాళ్ళ నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే వదిలే పర్లేదు చెప్పండి. పాపం మీ అబ్బాయి చేసింది కూడా తప్పులు చాలా ఉన్నాయి. ఏదో ఎప్పుడు మీ అబ్బాయిని అటువంటి సినిమా ఐబొమ్మని సినిమాలో పెట్టకూడదని వాళ్ళందరికీ డైరెక్టర్ గారికి సారీ చెప్పాలని కోరుకుంటున్నాను. రవి గారు డైరెక్టర్ గారికి సారీ చెప్పాలి. ప్లీజ్ చెప్పండి ప్లీజ్. దయచేసి ఐబొమ్మని రవిని వదిలేసేసి ఎన్కౌంటర్ చేయొద్దు. ఏదో ఆయన చేసిన తప్పే తెలియదో తప్పు చేశాడు. ఇంకెప్పుడు అలా చేయడు. ఇప్పుడు ఇంకా అటువంటి పెట్టకూడదు. ఐబొమ్మ వ్యవసాయం పెట్టడం చాలా తప్పది. ప్లీజ్ దయచేసి ఐబొమ్మని రవిని వదిలేసేసి ఎన్కౌంటర్ చేయొద్దు. ఏదో ఆయన చేసిన తప్పే తెలియదో తప్పు చేశాడు. ఇంకెప్పుడు అలా చేయడు. ఇప్పుడు ఇంకా అటువంటి పెట్టకూడదు. ఐబొమ్మ వ్యవసాయం పెట్టడం చాలా తప్పది. జై భారతదేశం, జై భారతదేశం, జై.